పశ్చిమ దేశాల తీరుపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఫైర్ అయ్యారు. ఇప్పటికీ ఇది ద్వంద్వ ప్రమాణాల ప్రపంచమేనని, ప్రభావవంతమైన స్థానాల్లో ఉన్న దేశాలు మార్పు కోసం ఒత్తిడిని ప్రతిఘటిస్తున్నాయని, చారిత్రక ప్రభావం ఉన్నవారు ఆ సామర్థ్యాలను ఆయుధాలుగా మార్చుకుంటున్నారని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అసహనం వ్యక్తం చేశారు. న్యూయార్క్ వేదికగా ఆయన పశ్చిమ దేశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి, యుఎన్, ఇండియా, రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ రైజింగ్ పార్ట్నర్షిప్స్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐడియాస్ సమావేశంలో మాట్లాడారు. గతంలో రష్యా యుక్రెయిన్ సమస్యపై ఆయన స్పందన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు జైశంకర్. మార్పు కోసం రాజకీయ సంకల్పం కంటే రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆధిపత్య స్థానాల్లో ఉన్న దేశాలు మార్పును ప్రతిఘటిస్తున్నాయన్నారు. భద్రతా మండలిలో ఇలాంటి తీరును ఎక్కువగా గమనిస్తూ ఉంటామన్నారు. ఆర్థిక ఆధిపత్యం కలిగిన వారు తమ ఉత్పత్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటారని, సంస్థాగత లేదా చారిత్రక ప్రభావం ఉన్నవారు ఆ సామర్థ్యాలను ఆయుధాలుగా మార్చుకుంటున్నారని అన్నారు. ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన ఆఫ్రికన్ నేతల ప్రసంగాలను మీరుంటే వారంతా ముక్త కంఠంతో ఒక విషయాన్ని స్పష్టం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధానంతర క్రమంలో తమ ఖండం బాధితురాలుగా ఉంది. ఇది ఒక ప్రపంచ శక్తి. దీన్ని పక్కన పెట్టడం కాదు, తప్పనిసరిగా భాగస్వామ్యం చేసుకోవాలి అన్నదే ఆ సందేశం. ఆఫ్రికాలో ఎక్కువ భాగం స్వాతంత్ర్యం పొందింది. ఈ ఖండం 130 కోట్ల మందికి పైగా జనాభా కలిగి ఉంది. దాని అభివృద్ధిని తొక్కిపెట్టే ప్రయత్నాల పట్ల అది అప్రమత్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే బ్రిక్స్ లో 2 ఆఫ్రికన్ దేశాలను చేర్చుకోవడం, G20లో ఆఫ్రికన్ యూనియన్ కు చోటు కల్పించడం జరిగింది. ఆఫ్రికాగా మేము ప్రపంచానికి ఒక్కటే చెప్పదలిచాం. మీరేదో భిక్షగానో దాతృత్వంతోనో మా పట్ల వ్యవహరించాలని మేము కోరుకోవడం లేదు. మిగతా ప్రపంచంతో సమానంగా కలిసి పనిచేయడానికి భాగస్వామ్యులు చేసుకోండని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో చెప్పారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమోఫోసా మాట్లాడుతూ దోపిడీ, లొంగుబాటు వంటి వాటికి స్వస్తి పలికి మానవ పురోభివృద్ధిలో ఆఫ్రికా తన స్థానాన్ని తిరిగి పొందేందుకు సిద్ధంగా ఉందన్నారు. పాకిస్తాన్ మత మౌఢ్యంతో నాశనమవుతోంది. ఈ దేశం మతపరమైన మైనార్టీలను, ముఖ్యంగా హిందువులను హింసించటం, వివక్ష చూపటం వంటి కళంకిత అంశాలతో ఈ దేశ చరిత్ర నిండిపోయింది. ఇలాంటి అరాచక దేశం పాకిస్తాన్ ప్రస్తుతం ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కాకర్ పాలనలో కొనసాగుతోంది. అయితే తాజాగా పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి గతంలో ట్విట్టర్ లో చేసిన పాత పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో హిందువులందరూ ఇస్లాంలోకి మారడానికి ముస్లిం సహస్రాబ్ది వరకు వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇస్లాం జ్ఞానోదయ సత్యానికి హిందువులందరూ ఒప్పించబడాలని తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. మొహమ్మద్ అలీ జిన్నా ఒక కాఫీర్ అని ఓ భారతీయ నెటిజన్ కామెంట్ చేయగా అందుకు ప్రతిస్పందనగా కాకర్ ఇలా రాసుకొచ్చారు. పాకిస్తాన్ విషయానికి వస్తే అలాంటి ఆలోచనలు లేదా కోరికలు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించో. హిందువులు ఇస్లాం యొక్క సత్యానికి ఆకర్షితులవుతారని తాను ఆశిస్తున్నారని పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని అన్నారు. ఇస్లాం సత్యం వైపు హిందువులు ఆకర్షితులయ్యే వరకు వేచి ఉండడానికి తాను తన సహమతవాదులతో కలిసి సిద్ధంగా ఉన్నామని పీఎం కాకర్ పేర్కొన్నారు. బెన్ను గ్రహ శకలానికి చెందిన శాంపుళ్లు భూమికి చేరే నాసాకు చెందిన ఓ సిరీస్ రెక్స్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఆ శాంపుళ్లను పట్టుకొచ్చారు. ఆ స్పేస్ క్రాఫ్ట్ కు చెందిన క్యాప్సిల్స్ అమెరికాలోని ఉటాహ్ రాష్ట్రంలో దిగింది. బెన్ను గ్రహ శకలం నుంచి రాళ్లు, దుమ్ముకు చెందిన శాంపుళ్లను పట్టుకొచ్చారు. సౌర వ్యవస్థపై అధ్యయనం కోసం ఆ గ్రహ శకలాన్ని స్టడీ చేయనున్నారు. OSIR-IS REX స్పేస్ క్రాఫ్ట్ ను 7 ఏళ్ల క్రితం లాంచ్ చేశారు. ఆ స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి బెన్ను ఆస్ట్రాయిడ్ వద్దకు వెళ్లి దాని నుంచి శాంపుళ్లను తీసుకొచ్చింది. OSIR-IS REX అనగా ఆరిజిన్స్ స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్ రిసోర్స్ ఐడెంటిఫికేషన్ సెక్యూరిటీ రిలోకిత్ ఎక్స్ప్లోరర్. ఇది 2016లో నింగిలోకి ఎగిరింది. 2018లో బెన్ను కక్షలోకి చేరుకుంది. ఇక 2020లో ఆ గ్రహశకలం నుంచి శాంపుళ్లను సేకరించింది. 2021 మేలో మళ్లీ ఆ స్పేస్ క్రాఫ్ట్ భూమికి తిరుగు ప్రయాణం అయ్యింది. అయితే ఈ మిషన్ కోసం ఆ స్పేస్ క్రాఫ్ట్ సుమారు 3.86 బిలియన్ల మైళ్లు ప్రయాణించింది. బెన్ను వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వచ్చేందుకు ఈ దూరం ప్రయాణించాల్సి వచ్చింది. వచ్చే నెల యునైటెడ్ స్టేట్స్ న్యూజెర్సీలోని టైమ్స్ స్క్వేర్స్ కు దక్షిణంగా 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిఏపిఎస్ స్వామినారాయణ అక్షరధామ్ అక్టోబర్ 8న లాంఛనంగా ప్రారంభిస్తారు. 183 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణానికి దాదాపు 12 సంవత్సరాలు పట్టింది. దీని నిర్మాణంలో యుఎస్ అంతటా 12,500 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లే టౌన్షిప్ లో ఉన్న ఈ ఆలయం 500 ఎకరాల విస్తీర్ణంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కంబోడియాలోని ఆంకోర్ వాట్ తర్వాత 2వ అతిపెద్ద ఆలయంగా చరిత్రకెక్కింది. ఢిల్లీలోని అక్షర్ధామ్ దేవాలయం 100 ఎకరాల్లో విస్తరించింది. యుఎస్ లోని స్వామినారాయణ అక్షర్ధామ్ ఆలయం ప్రాచీన భారతీయ సంస్కృతికి అనుగుణంగా రూపొందించారు. సున్నపురాయి, గ్రానైట్, గులాబీ ఇసుకరాయి, పాలరాయితో సహా దాదాపు 2 మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని దీని నిర్మాణానికి
ఉపయోగించారు. అవి భారతదేశం, టర్కీ, గ్రీస్, ఇటలీ, చైనాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించబడ్డాయి. ఆలయం వద్ద బ్రహ్మకుండ అని పిలువబడే సంప్రదాయ భారతీయ మెట్ల బావి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 నదుల నుండి నీటిని సేకరించి ఇందులో కలిపారు. అక్టోబర్ 18 నుంచి ఆలయాన్ని సందర్శకుల కోసం తెరవనున్నారు.